గాయత్రి, ఎవరైనా సరే పెళ్ళయ్యాక మారి తీరాల్సిందే. నువ్వు కూడా మారాల్సి ఉంటుంది తెలుసా? అక్కడ ఆడవాళ్లంతా రోజు కొత్త కొత్తగా అలంకరించుకుంటూ ఉంటారు. అవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది నువ్వు. ఆ మద్యం కూడా. అదేమంత పెద్ద విషయం వదినా. ఈ మధ్య బజార్లో ఓ కొత్త రకం సబ్బు అమ్ముతున్నారు తెలుసా? ఆ సబ్బుతో స్నానం చేశారంటే బర్రె కూడా హంసలా కనిపిస్తుంది. బర్రా? బర్రే. ఆ ఆ సబ్బులో అంత మహత్యం ఉందంటున్నాను వదినా. వదినా, మీరు కూడా ఓసారి ఆ సబ్బు వాడి చూడొచ్చు కదా. అది వాడితే మీకే తెలుస్తుంది. మీరు కూడా ఇంగ్లీష్ దొరసానిలా తయారవుతారు. మీకు కావాలంటే మేమిద్దరం, అదే నేను గాయత్రి బజార్కెళ్ళి ఇప్పుడే పట్టుకొస్తాం ఆ సబ్బు బిళ్ళ. వెంటనే వెళ్ళండి. కానీ అలాంటి సబ్బు బిళ్ళ ఒకటి మరి నా కోసం కూడా తెస్తారా? అలాగే అలాగే వదినా. మరి గాయత్రి, నువ్వు త్వరగా తయారై రావచ్చు కదా, మనం వెళ్ళొద్దాం. నేనిప్పుడే చీర మార్చుకుని వస్తాను. పదండి పదండి. పిల్లలు బయట ఆడుకోండి. ఇంటి దగ్గరే ఆడుకోవాలి, సరేనా? ఆగిపోయారెందుకు ఇంద్రవదన్? అమ్మ ఎదురు నిలిస్తే ఓటమిని స్వీకరించడం తనయుడికి తప్పనిసరవుతుంది. మేము కొన్ని ప్రత్యేకమైన ఫోటోలు తీయించాం. మీ కాబోయే సతీమణివి. ఈరోజు సాయంత్రం మీకు కళ్యాణ తిలకం దిద్దుతారు. అది జరిగిన వెంటనే మీ పెళ్లి తంతులన్నీ ప్రారంభమవుతాయి. మీరీ ఫోటోలు చూస్తే మీరే ఒప్పుకుంటారు, మీ అమ్మ ఆమీర్ కోట్ రాజమాత గారు తీసుకున్న నిర్ణయంలో పొరపాటు లేదని. మీరు చూపిస్తున్నవన్నీ కేవలం కాగితపు ముక్కలు. నా మనస్సులో సులక్షణ రూపం ఎప్పటికీ చెరిగిపోదు. అసలు మీరేమనుకుంటున్నారు రాజమాత? ఈ అమ్మాయి అందచందాలకి నా మనసు పరవశించిపోతుందనా? ఏమిటిది రాజమాత? జన్మనిచ్చిన తల్లయి కూడా మీరు మమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. ఒకటి మాత్రం మర్చిపోకండి, మీరు మమ్మల్ని అమ్మకానికి పెట్టారు. ఈ అమ్మకానికి వివాహం అనే పేరు పెట్టి మమ్మల్ని ఇంకా వంచకండి. రాణాగారు! రాజమాత, మీరు ఆమీర్ కోట్ రాజుతో మాట్లాడుతున్నారన్న విషయం మర్చిపోకండి. ఈ మధ్య నాకు కూడా అలాంటివే జరుగుతున్నాయి. మనసులో ఎక్కువగా ఆలోచనలు చోటు చేసుకుంటే ఎవరైనా సరే బాహ్య ప్రపంచానికి ఇలాగే దూరం అయిపోతారు. మరి మనసులోని మాటలన్నీ అందరికీ చెప్పుకోలేం కదా. ఎందుకు చెప్పుకోలేరు? నేను అలా బయటికి చెప్పుకోలేను. మేమిక బయలుదేరుతాం. క్షమించండి, ఉండనివ్వండి. ఈ రవ్వల గాజుతో మాకున్న అనుబంధం బహుశా తీరిపోయింది. ఇదిప్పుడు మీ దగ్గరికి చేరింది. ఇక నుంచి ఇది మీ సొంతం. నాదా? మీ మాటల్ని బట్టి మాకు అనిపిస్తోంది మనిద్దరి పరిస్థితి ఒకేలా ఉందని.
ఈ రవ్వల గాజుని మీరు మాకంటే ఎక్కువ పదిలంగా ఉంచుతారు. రాణా గారి నిశ్చితార్థానికి 30 రాజకుటుంబాల వారు వస్తున్నారు. గుర్తుంచుకోండి. పొరపాటున కూడా పొరపాటు జరగకూడదు. అన్నట్టు గోవింద సేఠ్ గారి కుటుంబాన్ని ప్రత్యేకంగా చూసుకోవాలి. వారు రాజమాత కాబోయే వియ్యంకులు. వెళ్ళి ఏర్పాట్లు ప్రారంభించండి. రాజమాత, ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. మీ ఆదేశానుసారం నగలన్నీ తీయించి పెట్టాను. తంతుకు కావలసిన పసుపు వస్త్రాలు సిద్ధం చేశాను. భోజన పలహారాల ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఏర్పాట్లయితే జరుగుతున్నాయి యశోద, కానీ ఒక్కటి మాత్రం మిగిలిపోయింది. ఏమిటది రాజమాత? సంప్రదాయం ఏమిటంటే రాజకుటుంబానికి చెందిన వారెవరైనా అతిథులకు స్వాగతం పలకాలి. రాజమాతగా మేమైతే ఈ పని చేయలేము. ఈ సంప్రదాయాన్ని ఎవరైనా ఒకరు చేయవలసి ఉంటుంది. చంద్రవదన్ గారెక్కడా? రాజమహల్లో నిశ్చితార్థం జరుగుతుంటే మేమెందుకు పిలిచామనుకుంటున్నావా రాజేశ్వర్? ఎన్నాళ్లుగా మేము చిగుళ్ళు కొమ్మలు నరుక్కుంటూ వస్తున్నాం. ఇప్పుడు మా సమస్యని కూకొట్టి వేళ్లతో పెళ్లగించేయాలి. మా సమస్యలన్నిటికీ మూల కారణం రాణా ఇంద్రవదన్ సింగ్ గారు. నీకు సాధ్యమేనా? మీరు కేవలం రాణా గారి గురించే చెప్తున్నారు ప్రభు. మీరు మూల్యం భారీగా ఇస్తే నా ప్రాణాలైనా తీసుకుంటాను. ఇంత చీకటిగా ఉందేమిటి? జీవితంలో అవకాశం ఒక్కసారి లభిస్తుంది రాజేశ్వర్. పొరపాట్లకు అవకాశం ఉండకూడదు. ఇది చిన్న విషయం అనుకోకు. ఒకవేళ నువ్వు రాణా గారిని హతమార్చలేకపోతే మేము నిన్ను ప్రాణాలతో వదలము. ఈ ఆటలో నియమాలు నాకు బాగా తెలుసు ప్రభు. నిశ్చింతగా ఉండండి. నువ్వు రాజ్మహల్ నౌకరు వేషం వేసుకోవాలి. రాజ్మహల్లో బాగా సందడిగా ఉంటుంది కనుక ఎవరూ నిన్నంతగా గమనించరు. దీన్ని దారి మధ్యలో ఎవరు పెట్టారు? ఎవరితో మాట్లాడుతున్నారు చంద్రవదన్ మీరు?